ఎన్నికల పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో 85% అమలు చేయకుండా ఎన్నికల మేనిఫెస్టోను పట్టించుకొని సీఎం జగన్ ఈ విషయంపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. శనివారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధంతో పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ వాటిని నేటికి అమలు చేయకుండా ఉన్నారని, నాడు అధికారంలోకి వచ్చేందుకు లేనిపోని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుల ద్వారా రేపు మేదరమట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడమ తిప్పను, నేను వస్తున్నా నేను చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధం సభలో మీరేం మాట్లాడినా కూడా అది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిర్దాక్షిణ్యంగా ఈ రోజున నేనేసిన ప్రశ్నలకి సమాజపరమైనటువంటి ప్రశ్నలు, కుటుంబ సభ్యులైనటువంటి మీ చెల్లెలు గారైనటువంటి సునీతి గారు వేసిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో ఉన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఆ వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయావో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి నీకు లేదు 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 అని చెప్పి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా నువ్వు తప్పుకుంటే చాలా సంతోషపడతారు. లేకపోతే చరిత్రహీనుడిగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 151 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారే ముఖ్యమంత్రిగా మిగిలిపోయే పరిస్థితి, ఈ రాష్ట్రంలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీకు నిజంగా మరలా చెప్తా ఉన్నాను, మీకు నిజాయితీ మీద కానీ, నీతి మీద కానీ, లేకపోతే ధర్మం మీద కానీ, న్యాయం మీద కానీ మీకు నమ్మకం ఉంటే ఉండదని నాకు తెలుసు. మాత్రం ఏదైనా ఉన్నా కూడా రేపు సభలో మేము ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని అమలు చేశామని చెప్పి నిన్న మీరు చెప్పినటువంటి మీ ప్రసంగాలనే ఈ రోజున నేను మళ్ళీ చూపించడం జరిగింది, డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ప్రశ్నలకి సమాధానం మద్యం గురించి, ఉద్యోగాల గురించి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి, ఈ రాజధాని గురించి మీరు ఏం చెప్పారు, ఏం చేశారు, ఏ రకమైనటువంటి మీ నవరత్నాల్లో ఎన్ని రత్నాలు నేల రాలిపోయినాయి, నేలపాలైనవి అనేది ఒక్కసారి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, రేపు సిద్ధం అంటున్నావు కానీ నీకు తప్పదు యుద్ధంలో నాశనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.